జనసేన అధినేత పవన్ కు కోపం వచ్చింది. ఓవర్ యాక్షన్ చేయొద్దని తన పార్టీ నేతల్ని పరోక్షంగా హెచ్చరించారు. ఎవరైనా పార్టీ లైన్లోనే నడవాలని తేల్చి చెప్పారు. లైన్ దాటితే చర్యలు ఇంకోలా ఉంటాయని సుతిమెత్తగా చెప్పారట. కాకినాడలోని ఇద్దరు నేతలకు ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఇంతకీ వారిద్దరూ చేసిందేంటి? ఎవరా నేతలు? వాజ్ స్టోరీ. తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్ ఇటీవల బాధ్యతలు తీసుకున్నారు. ఆయనకు రెండోసారి ఈ పదవి దక్కడంతో జగ్గంపేట నుంచి కాకినాడ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నవీన్ కాకినాడకు ర్యాలీగా వస్తుండగా పెద్దాపురం వద్ద జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు తన అనుచరులతో స్వాగతం పలికి భారీ గజమాలతో నవీన్ను సత్కరించారు. ఇక కాకినాడలో జరిగిన కార్యక్రమానికి కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరయ్యారు. బీజేపీ నేతలు మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. మిత్రపక్షమైనా అది టీడీపీ స్వంత కార్యక్రమం. దానికి జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరవడమే కాకుండా తన ప్రసంగంలో నవీన్ను ఆకాశానికెత్తేశారు. నవీన్ జిల్లా టీడీపీకి కాకుండా కూటమికి అధ్యక్షుడిగా వ్యవహరించాలని నానాజీ కామెంట్ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు ఎమ్మెల్యే నానాజీ గురించి ఎవరో పవన్ కు చెప్పారు. దీంతో తాడేపల్లిలో జరిగిన సమావేశంలో పరోక్షంగా పవన్ వారిద్దరికీ వార్నింగ్లు ఇచ్చినట్లు సమాచారం. కూటమి అంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో కలిసి పనిచేసేదని, వేరే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదని సుతిమెత్తగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. జనసేన అధినేత డీసీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు నానాజీ తుమ్మల బాబును ఉద్దేశించి చేసినవే అని సమావేశంలో పాల్గొన్న నేతలకు అర్థమైంది. అందుకే జ్యోతుల నవీన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నానాజీ తుమ్మల బాబు ఫోటోలు, వీడియోలని జనసేన సోషల్ మీడియా నుండి తొలగించారని టాక్ నడుస్తోంది. తన పార్టీ నేతలపై పవన్ ఆగ్రహం వెనుక కారణం ఏంటనేది ఎవరికీ అర్థం కావటం లేదు. ఇప్పుడు ఇదే కాకినాడ జనసేన నేతల్లో హాట్ టాపిక్ గా మారింది.